ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకే, ఏంటిది? ద నార్మల్ ఆఫ్ ఏ పాయింట్, ది నార్మల్ of a point, normal at a point, the normal at a point P of T1 అంటే ఏంటో చెప్తాను, కంగారు పడకండి. on y square is equal to 4ax meets the parabola in the point again in the point P of T2, then prove that T1 T2 plus T1 square plus 2 is equal to 0. ఓకేనా? ద నార్మల్ at a point P of T1 on y square is equal to 4ax meets the parabola again in the point P of T2, then prove that T1 T2 plus T1 square is equal to 0. రైట్, ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే అటువంటి పారాబోలా ఒక పాయింట్ దగ్గర నార్మల్ మనం డ్రా చేస్తే ఆ నార్మల్ పారాబోలాని మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మీట్ అన్న లేదంటే మీట్స్ అగైన్ అని చెప్పేసాను, లేదంటే ఇంటర్సెక్ట్ అన్న రెండు ఒకటేగా. P of T2 దగ్గర మళ్ళీ ఇంటర్సెక్ట్ అవుతుంది. దెన్ ప్రూవ్ దట్ T1 T2 plus T1 square plus 2 is equal to 0ని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at a point to the parabola అది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి అసలు? సొల్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా అనుకోండి, ఇది పారాబోలా, ఇది ఒక పాయింట్. దీన్ని మనం సర్కిల్స్లో నేను చెప్పాను కదా, సర్కిల్స్లో పారామెట్రిక్ పాయింట్ ఉంటుంది కదా, పారామెట్రిక్ పాయింట్ ఏమంటారు చెప్తాం? ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా. స్టాండర్డ్ x² + y² = r² అయితే సర్కిల్ సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంటే దానికి పారామెట్రిక్ పాయింట్ ఏమని చెప్పాను? ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా. అలాగే పారాబోలాకు కూడా పారామెట్రిక్ పాయింట్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ ఉందనుకోండి, దీన్ని మనం at² కామా 2at కింద మనం ఎజ్యూమ్ చేసుకుంటే, అంటే పారామెట్రిక్ పాయింట్ అనే పారాబోలా మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. at² 2at అర్థమవుతుందా? అలాగే T1 అంటే అర్థం ఏంటి? ఈ T ప్లేస్లో T1 రాయడమే, అంటే at1² 2at1. ఓకేనా? ఇది పారామెట్రిక్ పాయింట్. దీని దగ్గర మనం ఇలా ట్యాంజెంట్ డ్రా చేసాం. నార్మల్ ఎప్పుడు కూడా దీనికి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇది నార్మల్ డ్రా చేసే విధంగా. ఈ పారామెట్రిక్ పాయింట్ అంటే P of T1 అంటే అర్థం ఏంటనమాట? ఇది అనమాట. P of T1 అంటే అర్థం ఏంటి? at1² 2at1. ఆ పాయింట్ దగ్గర మనం నార్మల్ డ్రా చేస్తే అది అగైన్ మీట్స్ ద పారాబోలా ఎట్ P of T2. అంటే అర్థం ఏంటి? P of T2 అంటే T దగ్గర మనం T2 పెట్టడమే, at2² 2at2. ఇది పాయింట్ అనమాట. మళ్ళీ ఆ నార్మల్లో పారాబోలాని P of T2 దట్ మీన్స్ at2² 2at2 దగ్గర మళ్ళీ ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి. ఆ విధంగా అయితే దెన్ ప్రూవ్ దట్ T1 T2 plus T1 square plus 2 is equal to 0 అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? దానికి కావాలంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ మనకు తెలియాలి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మనకు తెలియాలి. ఇప్పుడు ఈక్వేషన్
ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ టీ. టీ దగ్గర టీ అంటే ఏమని తీసుకోవాలని చెప్పాను, టీ అంటే ఏటీ స్క్వేర్ 2at. దానికి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ టీ y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాయింట్ టీ దగ్గర. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, పాయింట్ T1. అంటే టీ ఉన్న చోట ప్రతి చోట మనం ఏం రాయాలి, T1 రాయడమే. అర్థమైందా? సిన్స్ అని ఇక్కడ రాసుకోండి. ఇది మీకు అర్థం కావడం కూడా చెప్తున్నాం. ఇప్పుడు టీ ఉన్న ప్రతి చోట T1 అని రాయడే. XT1 y ప్లస్ XT1 ఈజ్ ఈక్వల్ టు 2at1 ఏ ప్లస్ AT1 క్యూబ్. T2 దగ్గర ఈ ఈక్వేషన్ దీని నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈ విధంగా పి ఆఫ్ T1, ఇది కూడా రాసుకోలేదండి, పి ఆఫ్ T1 ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పి ఆఫ్ T1 ఏమవ్వాలి అప్పుడు, y ప్లస్ XT1 ఈజ్ ఈక్వల్ టు 2AT1 ప్లస్ AT1 క్యూబ్. అంటే ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేసాడు ఈ పెరాబోలా కాబట్టి మనం ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ మనం రాసి అది ఈ పాయింట్ కూడా పి ఆఫ్ T2 పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి పి ఆఫ్ T2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే అది సింప్లిఫై అయ్యి మనకి ఈ ఈక్వేషన్ మనకు వస్తుందన్నమాట. అది ప్రొసీజర్ మనం చేయబోయేది అది. ఓకేనా? ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ రైట్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at a point P of T1 on y square is equal to 4ax is ఏం జరిగింది, y ప్లస్ XT1 ఈజ్ ఈక్వల్ టు 2AT1 ప్లస్ AT1 క్యూబ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సిన్స్ అని రాసుకోండి ఇక్కడ. సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ P of T on y square is equal to 4ax is y plus xt is equal to 2at plus at cube. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ T కాబట్టి పాయింట్ T1 దగ్గర ఏమవ్వాలి, T ప్లేస్లో T1 రాయాలి. ఇది ఈక్వేషన్ నెంబర్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ P ఆఫ్ T1 ఆన్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మనం ఈక్వేషన్ రాసాం, దీన్ని యూజ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏమంటున్నాడు, ఇప్పుడు నార్మల్ రాసాం, నార్మల్ మీట్స్ ద పెరాబోలా అగైన్ ఇన్ ది పాయింట్ P ఆఫ్ T2 అన్నాడు. అంటే ఈ నార్మల్ P ఆఫ్ T2 నుంచి పాస్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా డయాగ్రాము, ఇలా డయాగ్రామ్ తీసుకుంటే ఇది ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ కాబట్టి ఇది నార్మల్ అనుకోండి, ఇది నార్మల్. ఇది ఏంటిది, P ఆఫ్ T1, ఇదేంటిది P ఆఫ్ T2. ఓకేనా? దీని గుండా P ఆఫ్ T2 గుండా పాస్ అవుతుందంటే ఈ P ఆఫ్ T2 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలిగా. అంటే P ఆఫ్ T2 పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, x, y బదులుగా. అంతేనా? ఇదేంటిది AT1 స్క్వేర్ 2AT. ఈ పాయింట్ ఏంటి, AT2 స్క్వేర్ 2AT2. ఓకేనా? కనిపిస్తుందా ఇది? ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ పాయింట్ ఇది కాబట్టి మన డయాగ్రామ్ ఇలా రాసుకుంటే P ఆఫ్ T1 అంటే పారామీట్రిక్ పాయింట్ AT1 స్క్వేర్ 2AT1, P ఆఫ్ T2 అంటే AT2 స్క్వేర్ 2AT2. ఇవి పారామెట్రిక్ పాయింట్స్.
దీని ఈక్వేషన్ రాసే మనం ఈక్వేషన్ 1 వచ్చింది మనకి. అది పీ ఆఫ్ T2 నుంచి కూడా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ P of T2, దట్ ఈస్ ఏంటిది A22 స్క్వేర్ AT2 స్క్వేర్ 2AT2. P of T2 అంటే ఏంటంటే ఈ పాయింట్ అనమాట. ఈ పాయింట్ని x, y బదులుగా సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఇదేమవుతుంది y కోఆర్డినేట్ ఇది 2AT2 ప్లస్ x అంటే ఎంత, x కోఆర్డినేట్ AT2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ T1 ఉంది కదా, T1 ఈజ్ ఈక్వల్ టు 2AT1 ప్లస్ AT1 క్యూబ్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇవన్నిటిని ఒక వైపుకి తీసుకొచ్చేసాను. దీన్ని సింప్లిఫై చేయడమే ఇంకా. ఓకేనా? ఈ 2AT1 T2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2AT2 మైనస్ 2AT1 అలాగే ప్లస్ AT2 స్క్వేర్ T1 మైనస్ AT1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో కూడా -2a కామన్ తీసేయండి. -2a కామన్ తీసేస్తే ఇది ఫ్లిప్ అయిపోతుంది. T1 మైనస్ T2 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి చూడండి, AT2 స్క్వేర్, ఇక్కడ ఏ కామన్ ఉంది, T1 కూడా కామన్ ఉంది కాబట్టి AT1 కామన్ తీసేయండి. ఇక్కడ AT1 కామన్ తీసేస్తే మనకి T2 స్క్వేర్ మైనస్ ఇక్కడ T1 ఒకటి వచ్చేసింది కాబట్టి ఇక్కడ T స్క్వేర్ ఉంటుంది. T1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏ మైనస్ T1 స్క్వేర్ అంటే ఒక AT1 ఇక్కడికి వచ్చేసింది కాబట్టి T1 2AT1 AT1 క్యూబ్, రైట్, అంతే. మైనస్ 2AT1 y ప్లస్ XT ఈజ్ ఈక్వల్ టు 2AT ప్లస్ AT1 క్యూబ్, అంతే, కరెక్టే. ఓకే, ఓ పని చేద్దాం లేదండి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసేయండి. 2a కామన్ తీసేయండి. 2a కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ T2 మైనస్ T1. ఓకేనా? ఇప్పుడు 2a y ప్లస్ 2AT2 AT2 స్క్వేర్ XT T1 2AT1 ప్లస్ AT1 క్యూబ్, రైట్. ఈ 2a ఇక్కడికి వచ్చింది, a ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో 2a ఇంటూ T2 మైనస్ T1 ప్లస్ AT1 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి T2 ప్లస్ T1 ఇంటూ T2 మైనస్ T1 కింద రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. AT1, ఓకేనా? ఓకే, అంతే. ఇప్పుడు వీటన్నిటిని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఇదేమవుతుంది, 2a T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ AT1 ఇంటూ T2 ప్లస్ T1 T2 మైనస్ T1. ఈ T2 మైనస్ T1 ఈ T2 మైనస్ T1 రెండు క్యాన్సిల్, అలాగే ఏ రెండు క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ T1 T2 ప్లస్ T
t1 స్క్వేర్. మల్టిప్లై చేసేయండి, మైనస్తో మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేస్తే ఇలా అవుతుంది t1 t2 ఇంటూ t1 స్క్వేర్. ఓకే ఓకే దిస్ ఈజ్ ద మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ t1 t2 మైనస్ t1 స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలాగైనా రాయొచ్చు, లేదంటే అన్నింటిని కూడా ఇటువైపు తీసుకొచ్చేసండి. ఆర్ మనకి ఇచ్చిన దాంట్లో ఎలానో చూపించవచ్చు, లేదంటే ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, t1 t2 ప్లస్ t1 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, హెన్స్ ప్రూవ్డ్. ఇదే ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ t1 దగ్గర మనం రాసాము. ఆ పాయింట్ ఆ లైన్ p ఆఫ్ t2 నుంచి పాస్ అవుతుంది కాబట్టి నార్మల్ p ఆఫ్ t2ని దీంట్లో సాటిస్ఫై చేసాం. సాటిస్ఫై చేసి సింప్లిఫై చేస్తే మన రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఓకేనా, షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్స్, షో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ common tangents to the circle x square plus y square is equal to 2a square and the parabola y square is equal to 8ax or y is equal to plus or minus x plus 2a. So that the equation of common tangent to the circle, ఈ సర్కిల్కి ఈ పారాబోలాకి ఈ రెండింటికి కూడా కామన్ టాంజెంట్స్ y is equal to plus or minus x plus a. ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఇంకో ఈక్వేషన్, అంటే రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి, అంటే రెండు కామన్ టాంజెంట్స్ అనమాట. అర్థమవుతుందా? డయాగ్రామ్ కూడా రాసుకోండి, మీకు డయాగ్రామ్ వేసుకుంటే అర్థమవుతుంది. రెండింటికి కూడా చూడండి, సెంటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సెంటర్ ఈ సర్కిల్కి సెంటర్ ఎక్కడ ఉంది? 0,0. అలాగే దీని వర్టెక్స్ ఎక్కడ? ఇది కూడా 0,0 దగ్గర ఉంది. కాబట్టి ఓకేనా, ఇది సర్కిల్ అనుకోండి. ఇది ఓకే, వై స్క్వేర్ ఈజ్ 8x అంటే అది ఏ ఫామ్లో ఉంటుంది? ఇలాగ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ రెండింటికి కామన్ టాంజెంట్ అంటే ఏ ఉండాలి? సర్కిల్కి అండ్ పారాబోలాకి రెండింటికి కూడా కామన్ టాంజెంట్ అంటే ఇది అనమాట కామన్ టాంజెంట్. అలాగే కాకుండా అదే కాకుండా ఇటు ఒక కామన్ టాంజెంట్, రెండు కామన్ టాంజెంట్స్ వస్తాయి. కంపల్సరీ 2 ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. అది ఇలాగా ఈ రెండు కామన్ టాంజెంట్స్, వీటి యొక్క ఈక్వేషన్ కావాలి మనకి. ఓకేనా, ఇంకోటి ఈ రెండింటికి కూడా ఆరిజిన్ కదా 0,0, రెండు కూడా వర్టెక్స్ ఆరిజిన్నే అండ్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఆరిజిన్నే, రైటా? ఇది 0,0. ఇప్పుడు ఇది ఏదన్నా లైన్ ట్యాంజెంట్ ఉంది కదా, ఈ ట్యాంజెంట్ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలంటే, సర్కిల్ ఒక లైన్ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి? ట్యాంజెన్సీ కండిషన్ ఏంటి? r ఈజ్ ఈక్వల్ టు d అవ్వాలి. దట్ మీన్స్ రేడియస్, ఇది సర్కిల్ యొక్క రేడియస్ ఇక్కడ నుంచి r
ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈ ఆరిజిన్ నుంచి, ఈ ఆరిజిన్ ఇది కదా, ఈ ఆరిజిన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది డి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే ఇది ట్యాంజెంట్ అవుతుంది. ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది పారాబోలాకు కూడా ట్యాంజెంట్ అవుతుంది. దట్ మీన్స్ అంటే కామన్ ట్యాంజెంట్. అలాగే ఇది కూడా ఓకే సార్. ఆ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి ఉంది కదా, ఆ కండిషన్ మనం యూజ్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి x² + y² = 2a². అంతేనా. అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటది x² + y² = 2a². ఇక్కడ మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, జనరల్ మీన్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి x² + y² = r². దీంతో మనం కంపేర్ చేస్తే r² ప్లేస్లో ఏముంది 2a² ఉంది. అంటే r² = 2a². ఇప్పుడు r = ఏమవుతుంది √2a², దట్ = √2a. దేర్ఫోర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ r = √2a. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది మనకి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయాలి. ఈ ఈక్వేషన్, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి ఇప్పుడు మనకి. ఈ లైన్ నథింగ్ బట్ ఏంటనమాట, ఈక్వేషన్ ఆఫ్ ఈ లైన్ నథింగ్ బట్ ట్యాంజెంట్ టు ది పారాబోలా కదా. ఇది కదా లైను. ఈ లైన్ నథింగ్ బట్ ఏంటి ట్యాంజెంట్ టు ది పారాబోలా కదా. ట్యాంజెంట్ మనం ఈజీగా రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ మనకి తెలుసు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైల్లో మనకు తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y = ఏమవుతుంది y = mx + a/m. అది స్టాండర్డ్ పారాబోలాకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అది. అంతేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీని ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చాడు y² = 8ax ఇచ్చాడు. కాబట్టి ఈ పారాబోలాకి మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ రాయాలి. అది ఏ విధంగా రాద్దామో చూద్దాం. ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. Now given equation of parabola y² = 8ax. ఇక్కడ a అంటే ఎంత అనమాట, దిస్ ఎంప్లాయిస్ y² దీన్ని ఎలా రాయొచ్చు 4 × 2a × x కింద రాయొచ్చు కదా. 4ax స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ అంత అనమాట. ఇక్కడ a = 2a. అర్థమవుతుందా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ట్యాంజెంట్ టు ది పారాబోలా y² = 8ax అదే స్టాండర్డ్ పారాబోలా కంటే y² = 4axకి ట్యాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది y = mx + a/m. బట్ ఇక్కడ y² = 8ax ఇచ్చాడు కాబట్టి ఏ వాల్యూని ఇక్కడ ఏం చేయాలి 2a/m కింద రాయాలి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ట్యాంజెంట్ టు ది పారాబోలా y² = 8ax ఈజ్ ఏమవ్వాలి అప్పుడు y = mx + ఇక్కడ a/m యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 2a వచ్చింది కాబట్టి 2a/m. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ది పారాబోలా y² = 8ax. బట్ ఈ ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఆల్సో ట్యాంజెంట్ టు ది సర్కిల్
ఈక్వేషన్ 1, బట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆల్సో tangent to the circle, tangent to the circle x square plus y square is equal to 2a square. అంతే కదా. కాబట్టి దేర్ ఫోర్ ఏమవ్వాలి, r is equal to d అవ్వాలి. సిన్స్ టాంజెన్సీ కండిషన్ of tangency condition to the circle ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. అంతే కదా. ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అవ్వాలంటే, ఈ లైన్ ఈ సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వాలంటే సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో రేడియస్ కూడా అంతే ఉండాలి. అంటే r ఈజ్ ఈక్వల్ టు d అవ్వాలి. ఇది ఆల్రెడీ మనం సర్కిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. r ఈజ్ ఈక్వల్ టు d అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు r అంటే నథింగ్ బట్ ఏంటి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు √2a, అంటే √2a ఈజ్ ఈక్వల్ టు √2a ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకి దీన్ని ఒక పని చేయండి. ఇది ఈక్వేషన్ 1 కదా, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాయండి. ఇక్కడే చేసేయండి. ఇది సింప్లిఫై చేస్తే y ఎల్సిఎం అవుతుంది కదా, y ఎల్సిఎం తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే my ఈజ్ ఈక్వల్ టు m²x ప్లస్ 2a, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా రాశాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, అంటే ఇట్స్ ఎ లైన్. అర్థమైందా. ఇప్పుడు మనకి సెంటర్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనుకోండి, mod c బై √a² ప్లస్ b². ఆ ఫార్ములా మనకు తెలుసు కదా. mod c అంటే ఇక్కడ c అంటే అంత ఇక్కడ 2a, కాబట్టి mod 2a బై √a² అంటే x కోషెంట్ ఎక్కడంతా m², a² అంటే m² ప్లస్ b² అంటే y కోషెంట్ అంతే ఇక్కడ m². సిన్స్ అని ఇక్కడ రాసుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 0,0 టు ది లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ mod c బై √ax ప్లస్ by ప్లస్ c అనుకోండి. లేదంటే ఈ లైన్ ఏమనుకుంటారంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ mod c బై √a² ప్లస్ b². ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేసాం, mod c అంటే ఇక్కడ c అంత ఇక్కడ 2a బై x కోషెంట్ m² y కోషెంట్ m². ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇది రాసాం. ఓకేనా. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం. ఇదంతా కాలిక్యులేషన్. ఇది SOBS చేస్తే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2a మిగులుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే mod పోయి ఇది 4a² అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి m² అంటే m⁴ m². దిస్ ఇంప్లైస్ ఇటువైపు తీసుకొచ్చేసాను. క్రాస్ మల్టిప్లై చేస్తే
2a ఇంటూ m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఓకేనా? ఏ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఈ 2 దీంట్లో 2 టైమ్స్ కాబట్టి m పవర్ 4 ప్లస్ m స్క్వేర్, ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2a ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రేడియస్ మనకి √2a ఇంటూ ఏ అంటే 2a స్క్వేర్ అవుతుంది. 2a స్క్వేర్. ఓకేనా? ఇది 2a స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ 2 మాత్రం మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు దీన్ని m పవర్ 4, దీన్ని ఎలా రాయొచ్చు? m స్క్వేర్ని 2m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2m స్క్వేర్లో ఓకే, ఇక్కడ m స్క్వేర్ మైనస్ m స్క్వేర్, m పవర్ 4 మైనస్ m స్క్వేర్లో m స్క్వేర్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది మనకి? m స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ m స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 1. అలాగే ఇక్కడ 2 కామన్ తీస్తే ప్లస్ 2 కామన్ తీస్తే m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోనే m స్క్వేర్ మైనస్ 1 అని కామన్ తీయండి. m స్క్వేర్ మైనస్ 1 కామన్ తీస్తే m స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? అంటే m స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. దిస్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్. అండర్ రూట్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఈ వాల్యూ రిజెక్టెడ్. రూట్లో నెగిటివ్ వాల్యూస్ రాకూడదు కాబట్టి ఈ వాల్యూ రిజెక్టెడ్. ఇంకోటి ఉంది మనకి, ఏముంది? m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్, పెయిర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్, కామన్ ట్యాంజెంట్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు mx అంటే ప్లస్ ఆర్ మైనస్ 1x ప్లస్ c, సారీ a బై m, a అంటే 2a బై m, m అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకేనా? అంటే ఈ రెండిట్లో ప్లస్ ఆర్ మైనస్ 1 కామన్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a. రైట్? దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్. ఈక్వేషన్స్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a. రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ 8. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈ 2-3 క్వశ్చన్లు ఏ విధంగానే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, ఐ మీన్ 9th క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. 9th క్వశ్చన్. Find the equation of parabola. Find the equation of parabola whose focus is
-2, -2, and directrix is the line directrix is the line 2x plus 3y minus 4 is equal to 0. Also find the length of the lattice rectum. Also find the length of the lattice rectum, length of the lattice rectum, and the equations of axis of the parabola, and equation of axis of the parabola. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినాలి ఇది. ఓకేనా. సొల్యూషన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేయాలి. హూజ్ ఫోకస్ ఇచ్చేసాడు. ఫోకస్ -2, 3 అన్నాడు. అండ్ డైరెక్ట్రిక్స్ ఇస్ ద లైన్. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చేసాడు 2x plus 3y minus 4 is equal to 0. రైట్. ఆల్సో ఫైండ్ ది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా. అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సొల్యూషన్లో ఇది డైరెక్ట్రిక్స్ అనుకుందాం. దీని ఈక్వేషన్ ఇచ్చాడు మనకి 2x plus 3y minus 4 is equal to 0. ఓకేనా. అండ్ ఫోకస్ ఇచ్చాడు. ఫోకస్ కదా, ఫోకస్ -2, 3. -2, 3 అంటే మనకి ఎక్స్ యాక్సిస్ మీద కానీ వై యాక్సిస్ మీద కానీ ఉండదు. ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఉండాలి, వై కోఆర్డినేట్ పాజిటివ్ అంటే కంపల్సరీ అది ఫోకస్ ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండాలి, ఇక్కడ ఉండాలి ఫోకస్. ఎందుకంటే -2, 3 ఈ పాయింట్ ఏంటి, -2, 3 దగ్గర ఇది ఫోకస్. అర్థమైందా. ఇది యాక్సిస్. ఎప్పుడు కూడా అది డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇది యాక్సిస్. ఇది అంటే పారాబోలా ఈ విధంగా ఓపెన్ అవ్వాలి. ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్రిక్స్ ఇటువైపు ఉండి ఇటువైపు అన్న ఓపెన్ కావచ్చు. రఫ్గా మనం ఏం చేద్దామంటే రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుంటే ఇది ఇప్పుడప్పుడే మనం గెస్ చేయలేం. యాక్చువల్లీ రఫ్గా పారాబోలా ఇలా ఉందనుకుందాం మనం. ఇది యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్స్. ఫోకస్ ఇక్కడ ఇది -2, 3 అనుకుందాం. ఓకేనా. ఇది డైరెక్ట్రిక్స్. దీని ఈక్వేషన్ ఇచ్చాడు మనకి 2x plus 3y minus 4 is equal to 0. ఓకేనా. ఫోకస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కావాలి. ఓకేనా. ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ ఏ ఉంటే ఇది కూడా ఎంత ఉండాలి, ఇది కూడా ఏ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉండాలి, 2a. అలాగే లెంత్ ఆఫ్ ఈ ఫోకస్ నుంచి పాస్ అయ్యేటువంటి డబుల్ ఆర్డినేట్ని మనం ఏమంటాం, లాటస్ రెక్టమ్ అని చెప్పేసి అంటాం. దీని లెంత్ మొత్తం ఎంత ఉంటుందంటే 4a. అంటే పైన ఈ రెండు సిమెట్రికల్ ఫిగర్. పారాబోలా అనేది అంటే సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మొత్తం లెంత్ 4 అయితే ఇది 2a అవ్వాలి, ఇది ఎంత అవ్వాలి, ఇది కూడా 2a అవ్వాలి. అర్థమైందా. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫర్ స్టాండర్డ్ పారాబోలా 4a అయ్యి ఉండాలి లెంత్. ఇది సిమెట్రిక్ కాబట్టి అబౌట్ ఎక్స్ యాక్సిస్, అబౌట్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఎప్పుడు కూడా సిమెట్రిక్గా ఉంటుంది కాబట్టి పైన 2a అయితే ఇక్కడ కూడా కింద 2a అవుతుంది. ఓకేనా. అంటే మన లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే స్టాండర్డ్ పారాబోలాకి 4a, దాన్ని 2 × 2a కింద రాసామనుకోండి 2a. ఇప్పుడు 2a వాల్యూ మనకు తీయాలి. 2a వాల్యూ మనకి ఏ విధంగా వస్తుంది, ఇది ఫోకస్ నుంచి లైన్కి డిస్టెన్స్. మనకు ఫోకస్ తెలుసు, డైరెక్ట్రిక్స్ తెలుసు కాబట్టి
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ నుంచి మనం డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అదే నథింగ్ బట్ 2a అవుతుంది. ఇది 2a అయితే ఇది 2a కదా, అంతేనా? దాన్ని 2తో మల్టిప్లై చేస్తే లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ వస్తుంది. ఒకటి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ వచ్చింది. యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఏ విధంగా వస్తుంది? యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్. కాబట్టి దీని స్లోపు, డైరెక్ట్రిక్స్ యొక్క స్లోప్ ఉంది కదా, స్లోప్ని దానికి పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే స్లోప్ ఉంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ లైన్ ఈ పాయింట్ని, ఆ స్లోప్ని పాయింట్ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓయ్ అయ్యా, ఓకే. ఇప్పుడు ఫోకస్ ఉంది మనకి. ఇప్పుడు ఫోకస్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఫోకస్ ఉంది అంటే డైరెక్ట్రిక్స్ ఉంది. దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా నథింగ్ బట్ ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ది లైన్. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వస్తుంది కదా, ఓకేనా? సో అది యూజ్ చేసుకొని మన ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా? సో మీకు అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చెప్పేది వినండి, అర్థమవుతుంది. గివెన్ ఫోకస్ S ఈజ్ ఈక్వల్ టు -2, 3. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 2x plus 3y minus 4 is equal to 0. Let Px comma y be any point on parabola any point on the parabola. Therefore PS by PM, ఇది పాయింట్ P అనుకోండి, ఇది Px, y అనుకోండి. ఫోకస్ నుంచి డిస్టెన్స్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబోలా. ఈ పాయింట్ని మనం M అనుకుందాం అనుకోండి, ఇక్కడ PS by PM ఈజ్ ఈక్వల్ టు 1 by the definition of parabola. PS by PM is equal to ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. This implies PS is equal to ఎంత అవ్వాలి? PM అవ్వాలి. PS అంటే నథింగ్ బట్ ఏంటి? PXY తెలుసు, ఫోకస్ పాయింట్ మనకు తెలుసు S -2, 3. ఇక్కడ S ఇది కూడా ఒకసారి రాసుకోండి, -2, 3 Px, y. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? 2x plus 3y minus 4 is equal to 0. PS PM ఫైండ్ అవుట్ చేయాలి. PS ఈజ్ ఈక్వల్ టు PS అంటే P పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్, రెండింటికి PS అంటే 2 పాయింట్ ఫామ్తో x -2 అంటే x plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే y, y2 అంటే 3, y -3 హోల్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈ లైన్ నుంచి, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి అంటే 2x plus x బదులుగా x, y బదులుగా y బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సిన్స్ perpendicular distance from x1 comma y1 to the line ax plus
బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అంటే మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది కాబట్టి ఇది వచ్చింది. ఓకేనా. ఇదేమవుతుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది మోడ్ 2x ప్లస్ 3y మైనస్ 4 బై ఇది రూట్ 13. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. SOBS చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇది మిగులుతుంది. దీన్ని ఎక్స్పెండ్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ బీ స్క్వేర్ 9y స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 16 2ab ప్లస్ 2ab అంటే 2 2 జర్ 4 4 3 జర్ 12 12xy బీసీ 2bc 2 3 జర్ 6 6 4 జర్ 24 24y 2ca సి అంటే మైనస్ 2ca కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ 2 2 జర్ 4 4 4 జర్ 16 16x బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 13 మిగిలింది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ ఇది అర్థం కాకపోతే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ పక్కన చేసుకొని చూసుకోండి. హోల్ స్క్వేర్ చేయండి. ఓకేనా. ఈ 13 ఇటువైపు తీసుకొచ్చేస్తే 13 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4x మైనస్ ఆర్డర్లో రాసిన అంతే మైనస్ 6y ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 9 13 ఇది 13 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 4x స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 12xy మైనస్ 16x మైనస్ 24y ప్లస్ 16 కాన్స్టెంట్ ఉందిగా ప్లస్ 16. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 13x స్క్వేర్ 13y స్క్వేర్ 13 ఇంటూ 4 52x 13 ఇంటూ 6 78y 13 ఇంటూ 13 169 169 ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. మైనస్ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 16x ప్లస్ 24y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. జస్ట్ సింప్లిఫికేషన్ ఇదంతా 13x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అంతా 9x స్క్వేర్ 13y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ అంతా 4y స్క్వేర్ తర్వాత మైనస్ 12xy తర్వాత x టైం తీసుకోండి 52x ప్లస్ 16x 68x మైనస్ 78y ప్లస్ 24y ఎంత అవుతుంది 54y మైనస్ 54y మైనస్ 54y 54y 169 మైనస్ 16 169 మైనస్ 16 ఎంత అవుతుంది 16 తీసేస్తే 153 ప్లస్ 153 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కూడా టర్మ్స్ కూడా వచ్చినాయి అంటే అర్థం ఏంటిది ఇది టిల్టెడ్ పారాబోలా. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టం కావాలి. ఓకేనా.
ఆల్సో length of rectum LL dash is equal to 4a యాక్చువల్గా లెంత్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ మనకి ఎంత ఉంటుంది 4a ఉంటుంది స్టాండర్డ్ పారాబోలాకి. ఇక్కడ మనం ఈ 4aకి సంబంధించి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. బట్ మనం తెలివిగా ఏం చేయాలి అంటే, ఓకేనా, ఇందాక డయాగ్రామ్లో చెప్పినట్టు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ, డైరెక్ట్గా 4a అని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం లేదు. 4a నథింగ్ బట్ అంటే లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్. ఇదే కదా లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే 2a, ఇది 2a. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2a ఉందంటే అర్థం ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫోకస్ అంటే లాటిస్ రెక్టమ్ నుంచి దీనికంటే ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2a. అంతేనా? అంటే మనం ఈ 2a వాల్యూని దీన్ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2a ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా? ఫోకస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ది డైరెక్ట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అది నథింగ్ బట్ 2aనే. అంతే కదా, 2aకి ఈక్వలే కదా, కాబట్టి 2a. ఓకేనా? యాక్చువల్గా లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఎంత? 4a. అంటే 4aని ఎలా రాయొచ్చు మనం? 2 × 2a కింద రాయొచ్చు. అక్కడే కొంచెం తెలివిగా చేయాలి. LL dash is equal to 2 into దీన్ని 2a కింద రాయొచ్చు. ఈ 2a అంటే నథింగ్ బట్ ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్. అంటేనా? దిస్ ఇంప్లైస్ 2 into 2a. is perpendicular distance from focus to the directrix. డైరెక్ట్గా మనకు లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే 4a కాబట్టి దాన్ని మనం ఈ 2 × 2a కింద సెపరేట్ చేసి ఈ 2aని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ 2aని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2aని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 2a ఈజ్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్ 2a ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్. మనకు డైరెక్ట్రిక్స్ లైన్ ఇచ్చేసాడు, ఫోకస్ ఇచ్చాడు, వాటి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది చాలా చాలా తెలివైన మూవీ. ఇది అర్థమైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్ కూడా. సో 2a అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ అంటే ఫోకస్ ఏంటి ఇచ్చాడు మనకి? ఫోకస్ -2, 3 డైరెక్ట్రిక్స్ 2x + 3y - 4. ఇక్కడ ఒకసారి రాసుకోండి. ఫోకస్ S = -2, 3 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ 2x + 3y - 4 ఈ లైన్కి ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కరెక్టే కదా, 2x + 3y - అంతే. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా చాలాసార్లు రాశాను, మీరు చూసి రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమేగా. mod 2 × -2 ax1 + by1 + c/√a² + b² కదా. సో x1 అంటే -2 ప్లస్ by1, b అంటే ఇక్కడ b మీన్స్ 3 × y1 అంటే 3 -4 mod by √a². a అంటే x కోషంట్ 2² ప్లస్ b అంటే y కోషంట్. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 × ఇప్పుడు ఏమవుతుంది? ఇది mod -4 -8 -8 + 1 అంటే -8 + 9 అంటే 1. mod 1 అంటే 1 కాబట్టి mod వేయాల్సిన పని లేదు. ఇక్కడ 2 × 1/√, ఇది 13. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√13 యూనిట్స్.
ఇది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయింది, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అంటే లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ మనకి ఎంత వచ్చిందనమాట, 2/√13 యూనిట్స్. అండ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా కావాలి. యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఏంటి, యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్. కాబట్టి యాక్సిస్ ఆఫ్ parabola is perpendicular to the directrix and passing through focus. పాసింగ్ త్రూ ఫోకస్, అంతే కదా. యాక్సిస్ పారాబోలా ఇప్పుడు, యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఎప్పుడు కూడా ఇది కదా యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్స్, దీనికి ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనకు తెలుసు కదా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దీని ఈక్వేషన్ ఏంటి మనకి, 2x + 3y - 4 = 0. దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేసి, దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్కి స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫైండ్ అవుట్ చేసి స్లోపు అండ్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, ఇది అర్థమైందా. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్, ఓకేనా. సో ఏది డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇది అన్ని ఇండైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్కి టైం పడుతుంది, జాగ్రత్తగా వినండి. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, యాక్సిస్ ఎప్పుడు కూడా, యాక్సిస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. కాబట్టి ఈ పాయింట్ని యూజ్ చేసుకొని, దీని స్లోప్ని యూజ్ చేసుకొని మనం యాక్సిస్ యొక్క స్లోపు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ స్లోప్ ఉంది మనకి, పాయింట్ ఉంది కాబట్టి స్లోపు పాయింట్ ఫామ్ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, 2x + 3y - 4 = 0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ దీని m1 అనుకోండి, ఈజ్వల్ ఎంత అవుతుంది, -a/b -2/3. ఇప్పుడు దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇప్పుడు స్లోప్ ఆఫ్ యాక్సిస్ m2 = -1/m1, అంతే కదా. 2 పర్పెండిక్యులర్ లైన్స్ అయితే m1 × m2 = -1 అవ్వాలి, అంతే కదా. అంటే m2 = -1/-1 -2/3. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది రెసిప్రోకల్ అయితే 3/2 అవుతుంది. m2 = దేర్ఫోర్ m2 ఇదేంటి, స్లోప్ ఆఫ్ యాక్సిస్ m2 అనేది. కాబట్టి ఈ స్లోప్ని మనం యూజ్ చేసుకొని, ఈ పాయింట్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాస్తాం. నౌ ఈక్వేషన్ ఆఫ్ parabola is y - y1 = m × x - x1. y మైనస్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి కాబట్టి ఫోకస్ పాయింట్ ఏంటి, -2, 3 కాబట్టి 3 y - 3 = m ఎంత 3/2, x - x1 ఎంత -2. ఫోకస్ -2, 3గా -2, 3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం, దీని నుంచి పాస్ అవుతుంది కాబట్టి, ఓకేనా. y - 3 = 3/2 × x + 2. ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేసాను, 2y - 6 = 3x + 6. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసాను, 3x - 2y + 12 = 0. This is the equation of axis. Equation of axis. Okay.
3x మైనస్ 2y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? కొంచెం లెందీగా ఉంది అండ్ చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఒకసారి రిపీట్ చేసుకుని క్వశ్చన్ చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. ఓకే.